ఈరోజు బీసీల 139 కులాల ఐక్య వేదిక తరఫున మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీల 139 కులాల ఐక్య వేదిక కన్వీనర్ మిర్యం శ్రీనివాసరావు ఇంకా నాకు ఒక అవకాశం ఉంది, నేను బీసీని ఏదో మేలు చేస్తాను, నేను ఉద్ధరిస్తాను అనే ఉద్దేశంతో ఆయన పిలిపివ్వడంతో బీసీ 39 ఐక్య వేదిక కన్విన్స్ అయ్యి ఆయన శక్తి మేర బీసీని మార్చి మన జిల్లాలో ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేసిన అన్యాయము గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలని బీసీలనే ఎక్కువ హత్యలు చేయడం జరిగింది. అస్సలు వాళ్ళని ఎవరిని కూడా లెక్క చేయకుండా, ఏ పదవుల్ని న్యాయం చేయకుండా 56 కార్పొరేషన్లు పెట్టి కనీసం ఒక కులానికి కూడా ఉన్న ఈ సబ్ ప్లాన్స్ మొత్తం ఎత్తేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తూ ఉన్నారు. కానీ బీసీలకు మాత్రం మాట్లాడే ఇది కూడా లేదు. ఈరోజు ముఖ్యంగా మా ప్రకాశం జిల్లాలో ఇవాళ మా వైసీపీలో ఉన్నారు చోటా మోటా నాయకులు. నేను వాళ్ళకు ఒకటే చెప్తూ ఉన్నా, మీరు ఎక్కడైనా గతంలో బీసీలకి జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మీరు ఎక్కడైనా అన్యాయం జరిగితే పోరాడిన చరిత్ర కానీ ఎదుర్కొన్న చరిత్ర కానీ మీకుందా? ఈరోజు ఏదో మీరు నెల జీతాలు తీసుకుంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర ఆయన తరఫున ఒకరితో పుచ్చుకొని మీ స్వార్థం కోసం మీరు ప్రెస్ మీట్లు పెట్టడము, జనార్దను విమర్శించడము, తెలుగుదేశం పార్టీని విమర్శించడం చేయటం సమంజసమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. గత 30 సంవత్సరాల నుంచి జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ బీసీలకు అన్యాయం జరిగిన పోరాడిన చరిత్ర మాకుంది. ఇవాళ మేము విశ్లేషించే అన్ని విషయాల్లో కూడా ఒకటే, తెలుగుదేశం పార్టీ ఒక్కటే బీసీలకి న్యాయం చేయగలదని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. ఖచ్చితంగా జరిగేది అదే. రేపు మీరందరూ తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకొని మారండి. ఊరక మీ స్థాయికి మించి అనవసరంగా మాట్లాడటము, జనార్దన్ విమర్శించడము, మీ స్థాయి అంతుందా? ఎవరికైనా చెప్పండి. మీ స్థాయిలో ఏదో మీరు నెల జీతాలు తీసుకుంటున్నారు, తీసుకొని అంతమందికి మీరు ఉండండి. అంతేగాని జనార్దన్ విమర్శించడము, వాళ్ళని వీళ్ళని విమర్శించడం, కులాన్ని విమర్శించడము. ఇవాళ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని 5 సార్లు మన ఒంగోలు నియోజకవర్గంలో గెలిపిస్తే గతంలో మేము కూడా ఆయనకి సపోర్ట్ చేశాం. 3 ఎలక్షన్లకు ఆయన సపోర్ట్ చేశాం. యాదవులకు ఏం చేశాడు, బీసీలకు ఏం చేశాడు? ఆయన ఎవ్వరికి ఏం చేయలేదు. ఒంగోలు అభివృద్ధి అనేది లేదు. మన బీసీ కులాల అభివృద్ధితో పాటు ఒంగోలు అభివృద్ధి కూడా లేదు. కాబట్టి మనం అందరం ఇకనైనా తెలుసుకొని మీరు కూడా మారి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా మన బీసీల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ఈ బీసీల అభివృద్ధి కోసం ఈ బీసీలను రాజకీయంగా చైతన్యపరిచినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ బీసీలను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. అయితే క్రమక్రమంగా ఆ బీసీల ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో తగ్గి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ముఖ్యమంత్రి కాగలిగారు. దానిని ఆత్మవిమర్శ చేసుకొని ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాకి జిల్లా అధ్యక్షుడిగా నోకసాని బాలాజీ గారికి కేటాయించారు. ఈరోజు చీరాలలో కూడాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎం కొండయ్య గారికి కేటాయించారు. అందుకనే మేము చెబుతున్నాం, రాజకీయాలు శాశ్వతం కాదు. మా కులాల యొక్క అభివృద్ధే మాకు శాశ్వతం. మా కులాలకు ఎవరైతే ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతాడో ఆ కులాలనే మేము ఆదరిస్తాము. కాబట్టి రానున్న ఎన్నికల్లో
ఈ జగన్మోహన్ రెడ్డి పోవాలని ఆ గవర్నమెంట్ పోయేంత వరకు కూడాను నేను ఈ నలుపు డ్రెస్తోనే నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. తిరుమామిల గోపీకృష్ణ యాదవ్ జేఏసీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మనం గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పాలన కేవలం బీసీల మీద దాడులు, బీసీల మీద హత్యలు, బీసీల మీద దొంగ కేసులు, బీసీలను అడుగడుగున అణగార్చడానికి ప్రయత్నిస్తూ ఈ ముఖ్యమంత్రి నా బీసీలు అని చెప్తారు మళ్ళీ. అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలకి 40 సంవత్సరాలకే పెన్షన్ అని 50 సంవత్సరాలకి పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. జగన్మోహన్ రెడ్డి 34%, 24% తగ్గించిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ నేను 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెడతానని చెప్పాడు. అది కాకుండా ఈ దాడులకు గురవుతున్న బీసీలను చూసి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కూడా ఎస్సీ అట్రాసిటీ తరహాలో బీసీ రక్షణ చట్టం తెస్తానని చెప్పాడు. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీసీలకి ఎంతో అవసరం. అందువల్ల ఈ బీసీ ప్రజలందరూ నేను యాదవ్ జేఏసీ తరఫున మా జిల్లాలో యాదవులందరూ తప్పనిసరిగా తెలుగుదేశం సపోర్ట్ చేసి తెలుగుదేశం అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అదేవిధంగా అందరూ బీసీలను కలుపుకొని పోయి ఈ జిల్లాలో బీసీలందరూ ఏకమయ్యి ఈ జగన్మోహన్ రెడ్డిని దింపే వరకు ఈ అరాచక పాలన పోయి మనకి మళ్ళీ అభివృద్ధి పాలన వచ్చే వరకు మేము విశ్రమించకుండా పోరాడతామని. ఏదైనా కానీ బీసీలకి అండగా ఉండేది టీడీపీ ప్రభుత్వమే. ఫస్ట్ నుంచి కూడా బీసీలను డెవలప్ చేసింది కానీ యాదవ్ను డెవలప్ చేసింది కూడా టీడీపీ ప్రభుత్వమే. సోదరులారా, ఈ మధ్యలో బీసీలకి ఏదో మాయ మాటలు చెప్పి అటు ఇటు చేసుకెళ్లారు కానీ వాస్తవంగా బీసీలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వం పైన ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాము. ఇంకోటి ఏంటంటే మన తాతలు ముత్తాతలు ఇచ్చిన పొలాలు కానీ స్థలాలు కానీ కొత్త తెచ్చాయంట జగన్. ఆ స్థలాలు తీసుకెళ్ళి అతనికి ఇస్తే అతను స్టాంప్ వేసుకుని అతను ఫోటో పెట్టుకుంటాడు. అంటే మన స్థలాలు మన తాతలు ఇచ్చిన పొలాలు అతను ఫోటో వేసుకునేది ఏంది? అంటే మన ఆస్తులన్నీ ఇస్తే అతను తాకట్టు పెట్టుకుంటాడా? సచివాలయాలు తాకట్టు పెట్టుకున్నాడు, ఏంటేంటి తాకట్టు పెట్టుకున్నాడు. డబ్బు ఇంకా చాలక మన స్థలాలు కూడా సొంత స్థలాలు అతనికి ఇవ్వాలంటే రేపు ప్రభుత్వం వస్తే మన పొలాలు స్థలాలు అన్నీ అతనికి ఇస్తే తాకట్టు పెట్టుకొని మనం కూడా మన కిడ్నీలు కూడా అమ్ముకునేటట్టు చేస్తాడు. అందుకని దయచేసి అందరూ ఆలోచించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఈరోజు అన్నగారు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో బీసీల ఐక్యత, గత ప్రభుత్వంలో బీసీలకు ఏం జరిగింది, రాబోయే ప్రభుత్వంలో బీసీలకి ఎటువంటి మార్పు ఉంది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి మేనిఫెస్టో బీసీలకు ఇచ్చారు, గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఎంతవరకు బీసీలకు న్యాయం జరిగింది అని బీసీలందరూ ఒకసారి తెలుసుకొని ఈరోజు అత్యధిక మెజార్టీతో బీసీలకు సపోర్ట్ చేస్తున్న రాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రతి ఒక్కరికి మంచి మెజార్టీతో బీసీలందరూ ఐక్యతో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో టీడీపీని గెలిపించి బీసీల మనుగడ కోసం కృషి చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం.